గత ప్రభుత్వం 10 ఏళ్లలో కొండగట్టు అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అంజన్న క్షేత్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రలో నూతనంగా ఎన్నికైన భాజపా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో మా ప్రతినిధి సహన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టుతున్నారు. అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో సర్పంచ్లు, వార్డు మెంబర్లతో కలిసి పాదయాత్ర కొండగట్టు చేరుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మనతో ఉన్నారు. మరిన్ని ద్వారా వారిని అడిగి తెలుసుకున్నాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? దీన్ని ప్రతిపక్షాలు పొలిటికల్ యాత్రగా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా మేము పట్టించుకోవాలి. ఎందుకంటే మాకు నిజాయితీ ఉన్నది, నిబద్ధత ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. దానికోసం పనిచేస్తాం మేము. ఇప్పుడు ఎన్నికలు ఏమున్నాయి, వాళ్ళు ఏమంటారు యాత్ర, వాళ్ళని మూకల యాత్ర ఏమంటారు వద్దనమా? ఏమన్నా వాళ్ళు ఏ యాత్ర అయితే వద్దనమా? మేము యాత్ర చేసుకుంటే వాళ్ళకేం కడుపుమంటనే అంటున్నా. ఇలా స్పందన చూసే విపరీతమైన స్పందన, ప్రజలు స్వచ్ఛందంగా తల్లి వచ్చారు. ఇవాళ మొన్న మేయర్ ఎన్నికల సందర్భంగా మేము గెలిస్తే తప్పకుండా కొండగట్టు అంజన్న దగ్గరికి గెలిచిన ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి నడుచుకుంటూ వచ్చి యాత్ర చేసి మొక్కు తీసుకుంటామని చెప్పి అనుకున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా యాత్ర చేస్తున్నాం. ఇక్కడ బీజేపీ జెండాలు, ఇక్కడ బీజేపీ నినాదాలు లేవు. ఇతర పార్టీ నాయకులు కూడా, ఇతర పార్టీ కార్పొరేటర్లు వచ్చి వాళ్ళ యాత్రలో పాల్గొంటున్నారు, యాత్ర స్వాగతం పలుకుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం మెసేజ్ తెలుసుకున్నారు? ఎందుకంటే కొండగట్టు మీ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి కొండగట్టు అభివృద్ధికి మీరు చేసిన ప్రత్యేక చర్యలంటే ఏం చెప్తారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు టెంపుల్ కారిడార్ పేరు మీద ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వెమ్లవాడ ఇదంతా కూడా అభివృద్ధి చేద్దామని మేము ప్రతిపాదన తయారు చేస్తే ప్రణాళికలు రూపొందిస్తే ప్రసాదం స్కీమ్ కింద బీఆర్ఎస్ పార్టీ కనీసం అప్రూవల్ ఇవ్వలేదు. కొన్ని వాళ్ళు అభివృద్ధి చేసినా అంటే వాళ్ళు మాటల హామీలు ఇచ్చారు, ఎన్నికల్లో గెలిచారు, లాపత్త లేకుండా వేయరు. అందుకే ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క పైసా ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేవు. మేము అధికారం వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కొండగట్టు అభివృద్ధి చేస్తాం. అంటే ఇప్పటి వరకు కొండగట్టు అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చారు. కానీ మీ తరపున అంటే కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ₹1 కూడా తేలేదనే ఆరోపణ ఉంది. దానికి మీ ప్రధాన వివరణ? అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి నిధులు వచ్చినాయి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే నిధులు వస్తాయి. ఇవాళ నేరుగా నిధులు ఇచ్చే అవకాశం కేంద్రం నుంచి నేరుగా నిధులు ఇవ్వరాదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ ఉన్నప్పుడు సహకరించలేదు. ఇప్పుడు స్కీమ్ అయిపోయింది కాబట్టి మేము అధికారం వచ్చే వెంటనే తప్పకుండా అభివృద్ధి చేస్తున్నాం. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్తున్న వివరణ. కొండగట్టు అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధి కోసం శాశక్తులా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో శాన్ కుమార్, ETV న్యూస్, గంగాధర్ నుంచి.